అందరికీ నమస్కారం అమ్మ. మీరందరూ పిల్లల కోసం చాలా దూరాల నుంచి వస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ మన హాస్పిటల్ ఎలాగైనా వీరికి కూడా భోజనం తెప్పించి ఇక్కడే పెడితే కాస్త వాళ్ళకి వెసులుబాటుగా ఉంటుంది. కొత్త వాళ్ళు కాబట్టి, ఊరికి కొత్త కాబట్టి ఇబ్బంది పడకుండా ఉంటారని మన వంటలక్క పావని మేడం గారు ఒక ఐడియా ఇచ్చారు. అమ్మాయి కదా, అమ్మతనం ఉంటుంది ఎంతైనా కూడా. అమ్మలాగా ఆలోచించింది. మీరు ఇబ్బంది పడకుండా ఉంటే బాగుంటుందంటే సరే అని మేము దానికి భోజన ఏర్పాట్లు కూడా చేస్తున్నాము. సో దానికి కూడా భోజనం ఇచ్చిన టైంకి మంచి మనసున్న వాళ్ళ ద్వారా ఇస్తే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మనకు గుడుల్లోకి వెళ్తాం, దేవాలయాల్లోకి వెళ్తాం, దేవుణ్ణి మరి కొలవడానికి వెళ్తే అక్కడ ఒక ప్రసాదం అందిస్తారు. అలాగే చర్చికి వెళ్ళినా యేసయ్య ప్రసాదం అక్కడ అందుద్ది. అలాగే మసీదుకి వెళ్తే అల్లా ప్రసాదం అందుద్ది. వెంకన్న అయినా, రామయ్య అయినా, యేసయ్య అయినా, అల్లా అయినా మన బిడ్డ కోసం మనం రకరకాలుగా వెళ్తున్నప్పుడు అక్కడ ఇచ్చే ప్రసాదం ఎలాగో ఇక్కడ కూడా మీరు ఇది ఒక ప్రసాదంగా, మీరు నమ్మిన దేవుడు ప్రసాదంగా భావించి స్వీకరించి అలాంటి దేవుళ్ళు లాంటి మనుషుల్ని ఇవాళ మనం ఆహ్వానించుకోవడం జరిగింది. ముఖ్యంగా రాజేశ్వరరావు గారు, మీరు లైన్స్ దాంట్లో పెద్ద పోస్టులో ఉన్నారు, జిల్లా మొత్తానికి నాయకుడి పోస్టులో ఉన్నారు. వారి భార్య శ్రీమతి కూడా మరి ఆవిడ కూడా భర్త సేవ చేస్తే చాలామంది భార్యలు వెనక లాగుతారు. మీరు ఇంట్లో ఉండకుండా రోడ్ల మీదకి వెళ్ళి సేవ చేసేది అంటారు. కానీ ఆవిడకి భర్త కన్నా స్పీడ్గా, ఆయనకన్నా మించి సేవా రంగంలో ఆవిడ కూడా ముందుకెళ్తున్నారు. ఆవిడ కూడా ఒక క్లబ్ ప్రెసిడెంట్గా ఉన్నారు, మరి వారు జిల్లా నాయకురాలుగా కూడా ఉన్నారు. ఇలా వీరు మంచి మనసున్న వ్యక్తుల్ని మేము ఇక్కడికి ఈరోజు పిలవడం జరిగింది. అలాగే మాకు అత్యంత ఆప్తులు, స్నేహితులు, అలాగే మాకు ఇక్కడే ఎదురుగుండానే ఉన్నారు. వీరు కూడా మన హాస్పిటల్లోకి ఇక్కడ పేషెంట్లకి వీళ్ళు వచ్చే ఈ బిల్డింగు ఏర్పాట్లలో కానీ, ఈ నిర్మాణంలో కానీ మాకు ఎన్నో సూచనలు, సలహాలు ఇచ్చారు. అలాగే ఈ హాస్పిటల్ కట్టేటప్పుడు మాకు స్థలం పరిస్థితి ఇబ్బంది వస్తే పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో మరి వారిని మాట్లాడి అక్కడే ఇసుక, కంకర ఎన్ని వేయించుకుని ఈ బిల్డింగ్ కట్టడానికి కావలసిన, నిర్మాణానికి కావలసిన మరి హెల్ప్ అంతా వారు చేశారు. అలాంటి మంచి మనసున్న కిషోర్ గారిని ఇవాళ పిలవడం జరిగింది. సో వారి చేతుల మీదుగా మీరు ఈ ఆహారాన్ని తీసుకుంటే మీకు మరింత తొందరగా ఆ దేవుడు అనుగ్రహం కలిగి చక్కటి బిడ్డ పుడతాడని, మీరు మరి అమ్మా నాన్నలు అవి మాతృదేవత, పితృదేవతలు అవుతారని ఆశతో ఈ పని చేస్తున్నాం. కాబట్టి ఈ మంచి పనిని మీరు ఆహ్వానించి చక్కగా ఆ ప్రసాదాన్ని, అన్న ప్రసాదాన్ని దేవుని ప్రసాదంగా స్వీకరిస్తారని భావిస్తూ మరి రాజేశ్వరరావు గారు 2 మాటలు మాట్లాడండి సార్. వాళ్ళని మెసేజ్. నమస్కారం. మరి హాస్పిటల్ వాతావరణం ఒక దేవాలయం ఉంది. ఇప్పుడు పిల్లల్ని గుర్తించడం కానీ ఏదైనా కూడా మంచి డాక్టర్ గారు, హస్తవాచి మంచిది, మరి హస్తవాచి మంచిది, మళ్ళీ మంచి గుణం ఉన్నవాళ్ళు, మంచి అన్ని కూడా సేవా కార్యక్రమాలను కూడా ప్రమాణమైన చేస్తూ మా రీజన్ చైర్పర్సన్, మన లైన్స్ ఇంటర్నేషనల్లో రీజన్ చైర్పర్సన్ అంటే దాదాపు ఒక 25 క్లబ్లు ఈ ఆధీనంలో ఉంటాయి. ఇక్కడి నుంచి అభిగడ్డ, చల్లపల్లి, మొత్తం టోటల్ ఏరియాలో కూడా ఈయన మంచి పేరున్న మన ప్రాంతీయ నాయకుడు. మరి అటువంటి నాయకుడు ఇలాంటి కార్యక్రమం పెట్టారంటే ఎంత దిగ్విజయంగా జరుగుతుందో, నిత్యం డైలీ ఇక్కడ పేషెంట్లు ఇబ్బంది పడకూడదు అన్న ఏకైక లక్ష్యంతో మరి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరి వీరి ఆధీనాల్లో దాదాపు ఒక 6 క్లబ్లు ఉంటాయి. ఆ 6 క్లబ్లు కూడా మంచి 6 క్లబ్లకి మంచి లీడర్లు మరి జోన్ చైర్పర్సన్ పావని గారు. మరి పావని గారు కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. మీకు ఇలాంటి ఐడియా వచ్చినందుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాము. అలాగే మరి మా క్లబ్ ప్రెసిడెంట్, మా ఇమేజ్ క్లబ్ ప్రెసిడెంట్ మరియు డిప్యూటీ క్యాబినెట్ సెక్రటరీ అదో లోగడ జోన్ చైర్పర్సన్ అన్ని కూడా పదవులన్నీ చేసి ఉన్నారు. మరి అటువంటి పద్మజాని కూడా ఒకసారి చూడు, మన యాక్టివిటీస్ కూడా ఏ విధంగా మనం కూడా చెయ్యాలి అనే ఉద్దేశంతో, సదుద్దేశంతో ఇక్కడికి వారిని కూడా ఆహ్వానించడం జరిగింది. మరి వీటిలందరూ అన్నీ కూడా వీరు అన్ని భోజనాలు ఏర్పాటు చేశారు. అందరికీ ప్యాకెట్లు ఇస్తారు, తీసుకొని డాక్టర్ గారిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఇమేజ్ ప్రెసిడెంట్ మరియు మా జిల్లా నాయకురాలు పద్మజ గారిని కూడా ఆశీస్సులు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. డాక్టర్ గారు మంచి ఉద్దేశంతో పెట్టుకుని సక్సెస్ అవ్వాలని, మీరు కూడా డాక్టర్ గారు చెప్పినవన్నీ పాటిస్తూ చక్కగా నిలబెట్టుకుంటూ మనకు అందరూ తల్లిదండ్రులు పడాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఎంత కూడా నిర్వహించుకుంటూ డాక్టర్ గారికి, పావని గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా మిత్రులు, ఆప్తులు కిషోర్ గారిని కూడా వారి బ్లెస్సింగ్స్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి.
డాక్టర్ గారి మనసు గురించి ఒక చిన్న మాట చెప్తున్నాను. యాక్చువల్గా ఎవరైనా గవర్నమెంట్ జాబ్ వదులుకుని సేవారంగంలో చేయాలని ఒక ముందుకు వచ్చిన ఏకైక వ్యక్తిగా నేను, ఆయన గవర్నమెంట్ హాస్పిటల్లో జాబ్ చేస్తూ ఈవినింగ్ ఎప్పుడో ఒక 1 అవర్ మాకు చూస్తానికి వచ్చేవారు. రోడ్డు మీద ఒక చిన్న గదిలో 1 అవర్ ఎంత చూసి వెళ్ళిపోయేవాడు. అప్పుడు నేను ఒకసారి ఇలా ఆయనకి గుర్తుండిపోవచ్చులే, కానీ నాకు ఒంట్లో బాగా తగిలినప్పుడు ఆయన డెస్క్ నుంచి ట్యాబ్లెట్ తీసి ఉచితంగానే ఇచ్చారు. వెంటనే 1-2 డేస్ వరకు అయిపోయింది. నాకు జ్వరం బాగా వచ్చినప్పుడు అక్కడ జాబ్ చేసేవాడు అనమాట. గవర్నమెంట్ జాబ్, గవర్నమెంట్లో హాస్పిటల్లో డాక్టర్ గారు. ఆ జాబ్ వదిలేసి ఇది సర్వీస్ చేసినట్టు ఉంటుంది, ఇంకెందుకు ఇంకెన్నాళ్ళు చేస్తాం అని చెప్పి ప్రైవేట్గా పెట్టి ఎంతో సర్వీస్ సక్సెస్ఫుల్ దీంట్లో సక్సెస్ అయిన డాక్టర్ గారు. ఈయన అస్తవాసి మంచిది, అలా సక్సెస్ అవ్వబట్టే ఈయన పబ్లిసిటీ లేదండి పెద్దగా. అసలు మా ఊళ్ళో ఎవరికి తెలియదు చాలామంది చుట్టుపక్కల. మీ అందరికీ మౌత్ పబ్లిసిటీ ఒకటి, ఇంకొక ఇదేంటంటే మెయిన్ వచ్చిన సక్సెస్ అవ్వటం వలన ఈయన ఇంత దీనికి రావటం చాలా ఆనందదాయకం. మంచి హస్తవాసన డాక్టర్కి మీరు అందరూ రావటం చాలా ఆనందంగా ఉందండి. నమస్కారం. సో వారి చేతుల మీదుగా మరి అన్న ప్రసాదాన్ని స్వీకరించి అలాగే మీ బిడ్డని ఆ దేవుడు ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అందరూ మిమ్మల్ని ఆశీర్వదించారు. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. మన ఈ ఐడియాకి మూల కారకురాలు దుర్గాతేజ ప్రెసిడెంట్, మరి మన వంటలక్క పావని మేడం గారు కూడా మాట్లాడమని కోరుకుంటున్నాను. అంటే మీరు చెప్పారు అని సార్ అంటున్నారు కదా, ఐడియా నాదైనా సార్ దానికి ఓకే చెప్పి నాకు ఇంత హెల్ప్ చేస్తున్నందుకు ముందుగా సార్కి థ్యాంక్స్ చెప్తున్నాను. కోరికలు అందరూ కోరుతారు, తీర్చే వాళ్ళు ఉన్నారు కదా, నేను అందుకు లక్కీ డాక్టర్ గారు అడిగిన వెంటనే నాకు ఒప్పుకున్నారు. దాన్ని ఎలా చేయాలి ఏంటి అని ఆలోచన చేసి లయన్స్ క్లబ్ ద్వారా ఇలా మేము ఈ సేవ చేస్తే మంచిది అనిపించింది.